హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సోషల్ క్లాసెస్. సో ఇది ఇంటర్ లింక్డ్ టాపిక్. 7th క్లాస్లో భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకి ఇంటర్ లింక్డ్ టాపిక్. ఇది సెకండ్ ఇయర్ ఇంటర్ యూరోపియన్ల రాక ఫుల్ లెసన్, ఒక్క లైన్ కూడా మిస్ కాకుండా ఇవ్వడం జరిగింది. సో అలానే ఎవరికైనా టెస్ట్ సిరీస్ కావాలనుకున్నా లేదా 6 to 10 సోషల్ పీడిఎఫ్ మెటీరియల్ కావాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో శశి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు కోర్సెస్ కనబడతాయి. సో క్లాస్ చూద్దాం. 1707 సంవత్సరంలో చక్రవర్తి ఔరంగజేబ్ మరణంతో మొఘల్ చరిత్రలో ఒక మహోజ్వల ఘట్టం ముగిసింది. ఔరంగజేబ్ వారసుల్లో చాలామంది అసమర్థులు మరియు వ్యసనపరులు. వీరు కొంతకాలం స్వార్థపరులైన సర్దారుల మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారుల చేతిలో కీలుబొమ్మలై 1857 సంవత్సరం వరకు నామమాత్రపు పాలకులుగా కొనసాగారు. శివాజీ వారసులు కడపటి అసమర్థ మొఘలులు అంటే తర్వాతి అసమర్థ మొఘలుల బలహీనతని ఆసరాగా తీసుకొని అనేక మార్లు మొఘల్ భూభాగాలపై దాడులు చేశారు. ఔరంగజేబ్ అనంతరం పరిపాలించిన మొఘలుల బలహీనతను ఆధారంగా తీసుకొని వీళ్ళు అనేక మార్లు మొఘల్ భూభాగాలపై దాడులు చేశారు. శివాజీ యొక్క వారసులు. మొఘల్ సైన్యం బలహీనమైంది. వివిధ రాష్ట్రాల పాలకులు మొఘల్ చక్రవర్తి యొక్క అధికారాల్ని ధిక్కరించి స్వతంత్రం ప్రకటించుకున్నారు. 1730-62 మధ్యకాలంలో మొఘల్ సామ్రాజ్యంపై ఆఫ్ఘన్ల దాడులు జరిగాయి. ఇంగ్లాండ్లో విజయవంతమైన పారిశ్రామిక విప్లవం అదనపు ఫ్యాక్టరీ ఉత్పత్తులకు భారతదేశాన్ని సరైన మార్కెట్గా ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు ఉపయోగించుకున్నారు. దేశీయ వ్యవసాయం, చేతి వృత్తులు, కుటీర, గ్రామీణ పరిశ్రమలు వీరి రాకతో చితికిపోయాయి, సర్వనాశనమయ్యాయి. బ్రిటిష్ వారి రాకతో దేశీయ వ్యవసాయం, చేతి వృత్తులు మరియు కుటీర గ్రామీణ పరిశ్రమలు వీరు అనుసరించిన విధానం వల్ల ఇవన్నీ కూడా నాశనమయ్యాయి. భారతదేశాన్ని ఇంగ్లాండ్కు చౌకగా ముడి సరుకులు అంటే ప్రత్తి, ఇనుము, తేయాకు, పొగాకు, నీలిమందు మొదలైనవి భారతదేశాన్ని ఇంగ్లాండ్కి చౌకగా ముడి సరుకులు సరఫరా చేసే దేశంగా ఇంగ్లాండ్ వినియోగించుకొని ఐరోపాలో ఆర్థికంగా బలమైన దేశంగా అవతరించింది. ఇండియాని ముడి సరుకుగా ఉపయోగించుకొని ఇంగ్లాండ్ అనేది ఐరోపాలో ఆర్థికంగా బలమైన దేశంగా అవతరించింది. భారత్లో తొలి ఐరోపా వర్తకుల స్థావరాలు. భారతదేశానికి క్రీస్తు శకం 16వ శతాబ్దం ఆరంభంలో ఐరోపా వర్తక సంఘాల ప్రవేశం ఒక చారిత్రక ప్రాధాన్యత గల సంఘటనగా చరిత్రకారులు వర్ణించారు. అతి ప్రాచీన కాలం నుండే భారతదేశానికి ఐరోపా, ఆగ్నేయాసియా దేశాలతో వర్తక సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. భారతీయ ఉత్పత్తులకు ఐరోపా మార్కెట్లలో మంచి గిరాకీ ఉండేది. సముద్ర మార్గం ద్వారా ఇరు ఖండాల వర్తకుల ద్వారా వీటి మధ్య వర్తకం కొనసాగేది. భారతదేశ ఉత్పత్తులు, వాటి నాణ్యత, ఇక్కడి సహజ వనరులు, ముడి సరుకుల లభ్యత, భారతీయ వృత్తి పనివారి పనితనం ఐరోపా సమాజానికి పరిచయం. అరబ్లు కొంతకాలం భారతీయ వర్తకులతో, పనివారితో చక్కటి సంబంధాలు కలిగి ఉన్నారు. మధ్యధరా సముద్ర ప్రాంతాల్లో అరబ్బుల యొక్క ఆధిపత్యం కొనసాగింది. ఒట్టోమాన్ టర్కిష్ సుల్తాన్లు కాన్స్టాంటినోపిల్ పట్టణాన్ని 1453లో ఆక్రమించి ఐరోపా, ఆసియా దేశాల మధ్య ఉన్న భూమార్గాన్ని మూసేశారు. దీంతో సముద్ర మార్గం ద్వారా వర్తకం కోసం మార్గాలు కనుగొనబడ్డాయి. ఐరోపా వర్తక సంఘాల రాక. పోర్చుగీసులు భారతదేశంలో మొఘల్ చక్రవర్తుల పరిపాలన నెలకొల్పబడడానికంటే ముందుగానే ఐరోపా దేశాల పాలకులు సాహసవంతులైన నావికుల్ని అన్ని రకాల సహకారంతో భారత్కి సముద్ర మార్గం కనుగొనడం కోసం ప్రోత్సహించారు. వీరిలో పోర్చుగల్ దేశానికి చెందిన వాస్కో డ గామా రాజుగారి ప్రోత్సాహంతో 1498 సంవత్సరం నాటికి భారతదేశం పశ్చిమ తీరంలో ఉన్న కాలికట్ పట్టణానికి చేరుకున్నాడు వాస్కో డ గామా. అప్పటి కాలికట్ రాజైన జామోరిన్ వాస్కో డ గామాని ఆహ్వానించి ఆదరించాడు. అక్కడ వర్తకం చేసుకోవడానికి అనుమతినిచ్చాడు. దీంతో కాలికట్, కన్ననూర్లలో పోర్చుగీస్ వారి వర్తక స్థావరాలు ఏర్పడ్డాయి. భారత్లోని పోర్చుగీస్ స్థావరాలపై గవర్నర్గా ఫ్రాన్సిస్కో అల్మడాను వారి ప్రభుత్వం నియమించింది. ఫ్రాన్సిస్కో అల్మడా బలిష్టమైన నౌకాదళంతో పోర్చుగీస్ వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి కృషి చేశాడు. ఫ్రాన్సిస్కో అల్మడా బ్లూ వాటర్ పాలసీని ఆచరించాడు. అంటే నీటి విధానం. సముద్రంపై ఆధిపత్యం కోసం
పోర్చుగీస్ గవర్నర్ అయిన ఫ్రాన్సిస్కో అల్మాడా ప్రారంభించిన విధానం ఇది బ్లూ వాటర్ పాలసీ. దీని ద్వారా అరబ్ ఈజిప్ట్ వర్తకుల ఆధిపత్యాన్ని దెబ్బతీయాలన్నది ఫ్రాన్సిస్కో అల్మాడా యొక్క ఆశయం. అల్ఫాన్సో డి అల్బుకర్క్ ఆ తర్వాత వచ్చిన ఫ్రాన్సిస్కో అల్మాడా తర్వాత వచ్చిన అల్ఫాన్సో డి అల్బుకర్క్ మొఘల్ సామ్రాజ్యంలోని కొన్ని భూభాగాలను ఆక్రమించి పోర్చుగీస్ వారి వర్తకాన్ని విస్తరింపజేయాలని కృషి చేశాడు. పోర్చుగీస్ వారు భారతీయ స్త్రీలను వివాహం చేసుకునేలా ప్రోత్సహించినది అల్ఫాన్సో డి అల్బుకర్క్. 1510లో బీజాపూర్ సుల్తాన్ సేనల్ని ఓడించాడు. కొచ్చిన్లో ఒక కోటని నిర్మించాడు. డయ్యూ డామన్, సాల్సెట్టి బేసిన్, బొంబాయి, సెయింట్ థోమ్, మద్రాస్ మొదలైన చోట్ల పోర్చుగీస్ వారి స్థావరాల్ని నెలకొల్పాడు. పోర్చుగీస్ వారి పతనానికి కారణాలు: 15-16 శతాబ్దాల కాలంలో పోర్చుగీస్ వారి ఆధిపత్యం తూర్పు ఆసియా, సిలోన్, సోకోట్రా ద్వీపం అంటే ఇది ఎర్ర సముద్ర ప్రవేశ ద్వారం, సోకోట్రా ద్వీపం దూరప్రాచ్యంలో మలక్కా వరకు విస్తరించింది. 15-16 శతాబ్దాల కాలంలో పోర్చుగీస్ వారి ఆధిపత్యం ఈస్ట్ ఏసియా, సిలోన్, సోకోట్రా ద్వీపం వరకు దూరప్రాచ్యంలో మలక్కా వరకు విస్తరించింది. కానీ పోర్చుగీస్ వారి ఆధిపత్యం శీఘ్రంగా అంటే వేగంగా కూలిపోయింది. దీనికి ప్రధాన కారణాలు: పోర్చుగీస్ వారు ఆక్రమించిన వర్తక స్థావరాలు నెలకొల్పిన ప్రాంతాల్లోనే స్థానికంగా ఉండే ప్రజల్ని క్రూరంగా పాలించడం, మత మార్పిడుల్ని ప్రోత్సహించడం, ఐరోపాలో ఫ్రెంచ్, డచ్, ఇంగ్లీష్ వర్తక సంఘాల స్థాపన, ప్రవేశం, విజృంభణ, పోర్చుగల్, స్పెయిన్ దేశంలో విలీనం కావడం ఇవన్నీ కూడా పోర్చుగీస్ వారి ఆధిపత్యం వేగంగా కూలిపోవడానికి ప్రధాన కారణాలు. డచ్ వారు హాలండ్ ఐరోపాలో ఒక చిన్న దేశం. హాలండ్ వర్తకులు 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీగా ఏర్పడ్డారు. స్వదేశీ పాలకుల అనుమతితో భారతదేశంలో మొదటి వర్తక స్థావరాన్ని మచిలీపట్నంలో నెలకొల్పారు హాలండ్ వర్తకులు. ఆ తర్వాత నాగపట్నం, భీమిలిపట్నం, చిన్సూరా, కాశిం బజార్, పుల్లికాట్, సూరత్లలో తమ వర్తక స్థావరాల్ని నెలకొల్పారు హాలండ్ వర్తకులు. డెన్మార్క్ 1616లో డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నెలకొల్పబడింది. తంజావూర్ పరిసరాల్లోని ట్రాంకోబార్లో డెన్మార్క్ వారు తమ తొలి వర్తక కేంద్రాన్ని నెలకొల్పారు. సో ప్రతి వలస దేశం యొక్క మొదటి వర్తక స్థావరం చాలా ఇంపార్టెంట్. ట్రాంకోబార్లో డెన్మార్క్ వారు తమ తొలి వర్తక కేంద్రాన్ని నెలకొల్పారు. 1676 నాటికి బెంగాల్లోని సెరంపూర్ని స్వాధీనపరుచుకున్నారు. 1845లో వారి వర్తక స్థావరాల్ని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అమ్మేశారు డెన్మార్క్ వారు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా ఇంపార్టెంట్. 1600 సంవత్సరంలో బ్రిటిష్ మహారాణి మొదటి ఎలిజబెత్, సో ఇక్కడ ఆప్షన్స్లో ఎలిజబెత్ బదులు విక్టోరియా ఇచ్చారు ఒక ఎగ్జామ్లో, సో జాగ్రత్తగా చూసుకోండి. 1600 సంవత్సరంలో బ్రిటిష్ మహారాణి మొదటి ఎలిజబెత్ అనుమతితో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తూర్పు దేశాలతో వర్తకం చేసుకోవడానికి అనుమతి పొందింది. డిసెంబర్ 31, 1600 సంవత్సరంలో మహారాణి ఎలిజబెత్ చార్టర్ చట్టాన్ని జారీ చేసింది, ఎలిజబెత్ 1. అప్పటి నుండి భారతదేశానికి ఇంగ్లాండ్కి మధ్య భారీ ఎత్తున వ్యాపార సంబంధాలు నెలకొన్నాయి. లండన్ నగరం, బొంబాయి, కలకత్తా, మద్రాస్, ఓడరేవు నగరాలు నిత్యం విదేశీ వ్యాపారానికి కేంద్రాలుగా వికసించాయి. బ్రిటిష్ రాజు జేమ్స్ 1 కాలంలో కెప్టెన్ హాకిన్స్ని బ్రిటిష్ రాయబారిగా ముఘల్ చక్రవర్తి ఆస్థానానికి పంపారు. హాకిన్స్ జహంగీర్ని కలిసి సూరత్ పట్టణంలో ఇంగ్లీష్ వారి వర్తక కేంద్రాన్ని నెలకొల్పడానికి అనుమతి పొందాడు. ఆ తర్వాత పోర్చుగీస్ వారి ఒత్తిడితో మొఘల్ చక్రవర్తి ఇంగ్లీష్ వారి అనుమతిని రద్దు చేశాడు. 1611లో గోల్కొండ సుల్తాన్ వద్ద మచిలీపట్నంలో ఇంగ్లీష్ వారి వర్తక కేంద్రాన్ని నెలకొల్పడానికి కంపెనీ అధికారులు బంగారు ఫర్మానా, గోల్డెన్ ఫర్మానాని పొందారు. 1615లో మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఆంగ్లేయులకు 2 ప్రత్యేక ఫర్మానాల్ని జారీ చేసి సూరత్, అలహాబాద్, బ్రోచ్లలో వర్తక స్థావరాలు నెలకొల్పడానికి అనుమతినిచ్చాడు జహంగీర్. బొంబాయి ప్రారంభంలో పోర్చుగీస్ వారి స్థావరం, కానీ పోర్చుగల్ రాకుమారి క్యాథరిన్ని బ్రిటిష్ యువరాజు రెండవ చార్లెస్ వివాహమాడడంతో బొంబాయిని కట్నంగా పొందాడు బ్రిటిష్ యువరాజు రెండవ చార్లెస్. కంపెనీ దీనికి ఏడాదికి 10 పౌండ్ల కిరాయి చెల్లించేది. జెరాల్డ్ అంగియర్ను బొంబాయి గవర్నర్గా నియమించారు. 1639కి ముందే జెరాల్డ్ అంగియర్ బొంబాయి నౌకా కేంద్రంగా మరాఠాల దాడులకు దూరంగా ఉన్నాడు. 1639లో ఫ్రాన్సిస్ డే అనే బ్రిటిష్ అధికారి స్థానిక చంద్రగిరి పాలకుడి నుండి మద్రాస్ని పొందాడు. అక్కడ సెయింట్ జార్జ్ కోట కట్టించాడు.
కడలూర్, ఫోర్ట్ నోవా, విశాఖపట్నంలో ఆంగ్లేయుల స్థావరాల్ని నెలకొల్పాడు. బెంగాల్లోని హుగ్లీ, కాశిం బజార్, పాట్నా మొదలైన చోట్ల వర్తక స్థావరాల్ని నెలకొల్పాడు. ఫ్రాన్సిస్ డే అనే బ్రిటిష్ అధికారి 1691 నాటికి బ్రిటిష్ వారు పన్ను మినహాయింపుతో వ్యాపారం చేసుకునే హక్కుల్ని పొందారు. భారతదేశంలో 1650 నుండి 1857 మధ్య బ్రిటిష్ వర్తకం బాగా అభివృద్ధి చెందింది. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్లో చివరగా వ్యాపార నిమిత్తం అడిగిన వారు ఫ్రెంచ్ వారు. బోర్బన్ వంశరాజులు సో వీళ్ళు ఫ్రాన్స్ని పాలించారు. ఈ బోర్బన్ వంశరాజులు విదేశీ వ్యాపారాన్ని, వర్తక స్థావరాల్ని ఆసియాలో నెలకొల్పాలనే లక్ష్యంతో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి 14వ లూయి కాలంలో అనుమతినిచ్చారు. బోర్బన్ వంశరాజులు 1668లో మొట్టమొదటి ఫ్రెంచ్ వారి వర్తక కేంద్రం సూరత్లో నెలకొల్పబడింది. ఆ తర్వాత వీరి వర్తక స్థావరాలు 1669లో మచిలీపట్నం, 1674లో పాండిచ్చేరి, 1725లో మాహే తూర్పు తీరంలోని కరైకల్, యానాం మొదలైన చోట్లకు విస్తరించింది. సో మొట్టమొదటి ఫ్రెంచ్ వారి వర్తక కేంద్రం సూరత్లో నెలకొల్పబడింది. చాలా ఇంపార్టెంట్. 1668లో తర్వాత వీరి వర్తక స్థావరాలు 1669 మచిలీపట్నం, 1674 పాండిచ్చేరి, 1725లో మాహే, ఇది మలబార్ తీరం, తర్వాత తూర్పు తీరంలో కరైకల్, యానాం మొదలైన చోట్లకు విస్తరించింది. సో క్రొనలాజికల్ ఆర్డర్లో అడిగితే ఇవన్నీ ఇంపార్టెంట్. దేని తర్వాత ఏది స్థాపించారు అనేది గుర్తుపెట్టుకోండి. ఫ్రెంచ్ వారి వర్తక వ్యాపార కార్యకలాపాలకు కేంద్ర స్థానం పాండిచ్చేరి. చాలా ఇంపార్టెంట్ పాండిచ్చేరి. ఫ్రెంచ్ స్థావరాలపై ముఖ్య అధికారిగా నియమించబడింది ఫ్రాన్సిస్ మార్టిన్. పెర్రో బెనోట్ డ్యూమాస్ గవర్నర్గా ఉన్నప్పుడు వీరికి స్వంత కరెన్సీని ముద్రించే అవకాశం కల్పించారు. డ్యూమస్ తర్వాత ఫ్రెంచ్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించినది డ్యూమస్ తర్వాత ఆంగ్లేయులకు ఫ్రెంచ్ వారి సైన్యాలకు మధ్య జరిగిన మొదటి, రెండో కర్ణాటక యుద్ధాల్లో డూప్లే తన దౌత్య నీతిని ప్రదర్శించాడు. ఈ రకంగా 16-17 శతాబ్దం నాటికి భారతదేశంలో ఐరోపా వర్తక సంఘాలు స్థిరపడ్డాయి. సో డ్యూమస్ ఫుల్ నేమ్ పెర్రో బెనోట్ డ్యూమస్. సో ఇతడు గవర్నర్గా ఉన్నప్పుడు వీరికి స్వంత కరెన్సీ ముద్రించే అవకాశాన్ని కల్పించారు. ఆంగ్లో ఫ్రెంచ్ వైరం. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఇతర ఐరోపా వర్తక సంఘాలతో జరిపిన అనేక యుద్ధాల్లో తన యొక్క కుటిల నీతి, సైన్య వ్యూహ రచన మొదలైన అంశాల్లో విజయాలు సాధించింది. 1720కి ముందే పోర్చుగీస్, డచ్ కంపెనీల్ని ఓడించిన ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని అన్ని రకాలుగా ఎదుర్కోవడానికి వ్యూహాల్ని రూపొందించింది. బలహీన, అసమర్థ భారతీయ పాలకుల్ని, రాజుల్ని తన వైపు త్రిప్పుకొన్న ఆంగ్లేయులు అన్ని రకాలుగా ఫ్రెంచ్ వారిని ఎదిరించడానికి సిద్ధమయ్యారు. కర్ణాటిక్ యుద్ధాలు కారణాలు. సో కర్ణాటిక్ అనేది తమిళనాడులోని ఒక ప్రాంతం. సో ఆర్కాట్ అని కూడా అంటారు దీన్ని. సో చాలా బుక్స్లో కర్ణాటక యుద్ధాలు అని ఇచ్చారు, బట్ కర్ణాటిక్ అనేది కరెక్ట్. సో ఇంగ్లీష్లో ఈ వర్డ్ కరెక్ట్గానే ఇస్తున్నారు. సో ఏపీలో జరిగిన ఎగ్జామ్లో కూడా కర్ణాటిక్ అని యూజ్ చేశారు మొన్న రీసెంట్గా గ్రూప్స్ 2లో. సో ఇవి ఆంగ్లో అండ్ కర్ణాటిక్ వార్స్. భారతదేశంలో ఆంగ్లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు తమ ఆధిపత్యాన్ని నెలకొల్పడానికై పోటీ పడుతున్న కాలంలో కర్ణాటిక్ వీరి మధ్య యుద్ధాలకు కేంద్రంగా మారింది. కర్ణాటిక్ యుద్ధాలకు ముఖ్య కారణం అక్కడ నెలకొన్న రాజకీయ పరిస్థితి. 1740లో మరాఠాలు కర్ణాటిక్పై దాడి చేశారు. నవాబ్ దోస్త్ అలీ ప్రాణాలు కోల్పోయాడు. అతడి మేనల్లుడు చాందా సాహెబ్ని బందీగా పట్టుకున్నారు. దోస్త్ అలీ కుమారుడు సఫ్దర్ అలీ కూడా హత్య చేయబడ్డాడు. ఈ పరిస్థితిలో హైదరాబాద్ నిజాం కర్ణాటిక్పై తన సేనల్ని నడిపాడు. నిజాం సఫ్దర్ అలీ కుమారుడైన బాలుడు సయ్యద్ మహమ్మద్ అలీని కర్ణాటక సింహాసనంపై నిలిపాడు. సయ్యద్ మహమ్మద్ అలీకి సంరక్షకుడిగా నియమింపబడినది అన్వరుద్దీన్. కానీ శత్రుపక్షం వారి కుట్రకు ఈ మైనర్ నవాబు బలయ్యాడు. ఈ పరిస్థితిలో కర్ణాటిక్ సింహాసనాన్ని హైదరాబాద్ నిజాం అన్వరుద్దీన్కి అప్పగించాడు. ఈ రకమైన రాజకీయ అనిశ్చితి పరిస్థితులు కర్ణాటిక్ వేదికగా ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలకు దారితీశాయి. మొదటి కర్ణాటిక్ వార్ 1746 నుండి 48 మధ్య. భారతదేశంలో ఆంగ్లో ఫ్రెంచ్ వారి మధ్య జరిగిన మొదటి కర్ణాటిక్ యుద్ధానికి
ఇక్కడి శత్రుత్వమే కాకుండా ఐరోపాలో చెలరేగిన ఆస్ట్రియా వారసత్వ యుద్ధ పరిస్థితులు కూడా దోహదం చేశాయి. సో అక్కడ సేమ్ టైంలో యుద్ధం అనేది జరిగింది. ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం, అలానే ఇక్కడ ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం, మొదటి కర్ణాటిక్ యుద్ధం. ఆంగ్లేయులకు ఫ్రెంచ్ వారికి భారత్లో జరిగిన యుద్ధానికి పేరు మొదటి కర్ణాటిక్ యుద్ధం 1746 నుంచి 48 వరకు. మద్రాస్పై ఆధిపత్యం విషయంలో భారతదేశంలో ఈ రెండు కంపెనీ అధికారుల మధ్య విభేదాలు తలెత్తాయి. చివరికి అన్వరుద్దీన్ సేనలకు ఫ్రెంచ్ సైన్యాల మధ్య షాంతోమ్ వద్ద ఇరు పక్షాల మధ్య భీకరమైన పోరు జరిగింది. చివరికి ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ముగింపు సందర్భంగా ఐరోపాలో ఇంగ్లాండ్, ఫ్రాన్స్లు ఒక సంధిపై సంతకాలు చేశారు 1748లో. ఆ సంధి పేరు ఆక్స్లా షాఫెల్ సంధి. మొదటి కర్ణాటిక్ యుద్ధ కాలంలో ఇరు దేశాల సేనలు ఆక్రమించుకున్న భూభాగాలు తిరిగివ్వడానికి అంగీకరించారు. ఈ యుద్ధంలో ఫ్రెంచి వారి ఆధిపత్యం ఏర్పడి డూప్లే తన విఘ్నతను ప్రదర్శించాడు. రెండవ కర్ణాటిక్ వార్ 1748 నుండి 56 మధ్య. మొదటి కర్ణాటిక్ యుద్ధం ఆక్స్లా షాఫెల్ సంధితో ముగిసినప్పటికీ ఆంగ్లో ఫ్రెంచ్ కంపెనీల మధ్య ఇండియాలో శాశ్వత శాంతి నెలకొల్పలేదు. కొంతకాలానికే ఈ రెండు పక్షాలు మరో యుద్ధానికి సిద్ధమయ్యాయి. 1748లో హైదరాబాద్ పాలకుడైన మొదటి నిజాం ఉల్ ముల్క్ మరణించగా అతడి వారసుడు కుమారుడైన నాజర్ జంగ్కి మరియు మనుమడు అంటే కూతురి కొడుకైన ముజఫర్ జంగుల మధ్య హైదరాబాద్ రాజ్య సింహాసనం కోసం యుద్ధం జరిగింది. ఇదే సమయంలో కర్ణాటిక్లో అన్వరుద్దీన్ చందా సాహెబ్ల మధ్య వారసత్వ తగాదా మొదలైంది. సో రెండవ కర్ణాటిక్ ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం లేదా రెండవ కర్ణాటిక్ యుద్ధం ముఖ్య కారణం వారసత్వ తగాదాలు. సో ఇక్కడ హైదరాబాద్ రాజ్యం, సో అలానే కర్ణాటిక్ రాజ్యం, సో రెండిటి వద్ద వారసత్వ యుద్ధం మొదలైంది, వారసత్వం కోసం యుద్ధం. సో ముజఫర్ జంగ్ చందా సాహెబ్లో ఫ్రెంచి వారి సాయం కోరారు. అన్వరుద్దీన్ అంబూర్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. అన్వరుద్దీన్ కుమారుడు ముహమ్మద్ అలీ ప్రాణాలతో తప్పించుకొని తిరుచినాపల్లిలో తలదాచుకున్నాడు. చందా సాహెబ్ కర్ణాటిక్ నవాబ్ అయ్యాడు. నాసర్ జంగ్, ముజఫర్ జంగ్లు తమ అనుచరుల యొక్క కుట్రకు బలయ్యారు. నిజాం ఉల్ ముల్క్ మరొక కుమారుడైన సలాబత్ జంగ్ హైదరాబాద్ పాలకుడయ్యాడు. దినదినాభివృద్ధి చెందుతున్న ఫ్రెంచి వారి ఆధిపత్యం ఆంగ్లేయుల్లో ఆందోళన కలిగించాయి. ఆంగ్లేయులు కర్ణాటిక్లో అన్వరుద్దీన్ కుమారుడైన మహమ్మద్ అలీకి తమ మద్దతు ప్రకటించారు. రాబర్ట్ క్లైవ్ సేనలు ఫ్రెంచ్ సేనల్ని అరణి వద్ద ఓడించాయి. ఆర్కాడ్ బ్రిటిష్ వారి వశం అయింది. చందా సాహెబ్ మహమ్మద్ అలీ చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. మహమ్మద్ అలీ కర్ణాటిక్ నవాబ్ అయ్యాడు. రెండో కర్ణాటిక్ యుద్ధం రాబర్ట్ క్లైవ్ యొక్క శక్తి సామర్థ్యాల్ని, యుద్ధ వ్యూహ రచనా శక్తిని బహిర్గతం చేసింది. పాండిచ్చేరి సంధితో ఈ రెండవ కర్ణాటిక్ యుద్ధం 1756లో ముగిసింది. ఈ విజయంతో డూప్లే యొక్క పతనం పూర్తయింది. నెక్స్ట్ మూడవ కర్ణాటిక్ యుద్ధం 1756 నుంచి 63. ఐరోపాలో 1756-63 మధ్య ప్రారంభమై సప్తవర్ష సంగ్రామం వల్ల భారతదేశంలో కూడా ఆంగ్లో ఫ్రెంచ్ కంపెనీలు యుద్ధానికి దిగాయి. దీన్నే మూడవ కర్ణాటిక్ యుద్ధం అని కూడా అంటారు. సో మూడవ కర్ణాటిక్ యుద్ధానికి కారణం ఐరోపాలో ప్రారంభమైన సప్తవర్ష సంగ్రామం. సో ఇది కూడా యుద్ధమే. మూడో కర్ణాటిక్ యుద్ధంలో ఫ్రెంచి సేనలు పూర్తి ఓటమిని చవిచూశాయి. జనవరి 1760లో జరిగిన చారిత్రాత్మకమైన వందే వాష్ లేదా వాండివాష్ యుద్ధంలో సర్ ఐర్కోట్ రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని బ్రిటిష్ సేనలు ఫ్రెంచి సేనల్ని చిత్తుగా ఓడించాయి. పాండిచ్చేరి ఆంగ్లేయుల వశం అయింది. ఫ్రెంచి వారి వర్తక స్థావరమైన పాండిచ్చేరి ఆంగ్లేయుల వశమై ఫ్రెంచి ప్రాబల్యం క్షీణించింది. ఐరోపాలో సప్తవర్ష సంగ్రామం 1763లో ప్యారిస్ సంధితో ముగిసింది. ఇదే ప్యారిస్ సంధి షరతుల ప్రకారం భారత్లో మూడవ కర్ణాటిక్ యుద్ధం ముగిసింది. పాండిచ్చేరిని ఫ్రెంచ్ వారికి తిరిగి అప్పగించారు. కానీ అక్కడ కోటలు నిర్మించడానికి వారికి ఆంగ్లేయులు అనుమతి ఇవ్వలేదు. భారత్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పాలన్న ఫ్రెంచి వారి కళ భగ్నమైంది. ఫ్రెంచి వారి వైఫల్యానికి కారణాలు. భారత్లో ముఖ్యంగా దక్కన్లో 1746-63 మధ్య జరిగిన ఆంగ్లో ఫ్రెంచ్ ఘర్షణలో ఫ్రెంచి వారి పతనానికి కారణమైన అంశాలు చూద్దాం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ప్రైవేట్ కంపెనీ. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వంపై ఆధారపడ్డ కంపెనీ. ఆంగ్లేయులు మాతృదేశం నుండి త్వరితగతిన అన్ని రకాల సహాయం పొందారు తొందరగా. బట్ ఫ్రాన్స్ పాలకులు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇలాంటి సహకారాన్ని అందించలేదు. ఫ్రాన్స్ పాలకులు ఆంగ్లేయుల వద్ద సమర్థవంతులైన సేనాధిపతులైన ఐర్కోట్, రాబర్ట్ క్లైవ్, లారెన్స్లు ఉండేవారు. డూప్లే, బుస్సీలకు వీరికి ఏ విధంగా పోలిక లేదు. సో వీళ్ళకంటే వాళ్ళు చాలా గొప్పవారు, సమర్థులైన సేనాధిపతులు.
ఆంగ్లేయులకు 3 కేంద్రాలు మద్రాస్, కలకత్తా, బొంబాయి ఉండగా ఫ్రెంచ్ వారికి కేవలం ఒక్క పాండిచేరి మాత్రమే ఉంది. మూడవ కర్ణాటిక్ వార్ భారత్లో ఫ్రెంచ్ వారి రాజకీయ సామ్రాజ్యవాదానికి తెరదించింది. డూప్లే 1697లో జన్మించిన జోసెఫ్ ఫ్రాంకోయిస్ డూప్లే సమర్థుడైన పాలనావేత్త. తండ్రి ప్రభావంలో ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ కొలువులో చేరి ఫ్రెంచి ప్రభుత్వం తరపున పాండిచేరికి చేరాడు. తన శక్తి సామర్థ్యాలు, తెలివితేటలతో చంద్రనగర్లో ఫ్రెంచి గవర్నర్గా నియమించబడ్డాడు జోసెఫ్ ఫ్రాంకోయిస్ డూప్లే. 1741 నాటికి గవర్నర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించినది డూప్లే. రెండవ కర్ణాటిక్ వార్లో ఫ్రెంచ్ సేనల పరాజయం డూప్లే పతనానికి దారితీసింది. బ్రిటిష్ వారి అధికార స్థాపన రాబర్ట్ క్లైవ్ భారత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ సార్వభౌమాధికార స్థాపనకు గట్టి పునాదులు వేసిన వ్యక్తి రాబర్ట్ క్లైవ్. కంపెనీ సేవలో సామాన్య గుమాస్తాగా జీవితం ఆరంభించిన రాబర్ట్ క్లైవ్ భారత్లో కంపెనీ పరిపాలన, అధికార విస్తరణ, యుద్ధాల్లో, సైనిక వ్యూహ రచనలో క్రియాశీలక పాత్రని పోషించాడు. రాబర్ట్ క్లైవ్ పరిపాలన, దౌత్య, సైనిక వ్యవహారాల్లో ఆరితేరిన రాబర్ట్ క్లైవ్ గొప్ప విజేత. రెండవ కర్ణాటిక్ యుద్ధం సందర్భంగా రాబర్ట్ క్లైవ్ తీసుకున్న నిర్ణయాలు, యుద్ధ నిర్వహణలో చూపిన చురుకుదనం ఇంగ్లీష్ వారి విజయానికి కారణమైంది. రాబర్ట్ క్లైవ్ కర్ణాటిక్ రాజ్య రాజధాని అయిన ఆర్కాట్ని ఆక్రమించాడు. రాబర్ట్ క్లైవ్ ఈ విజయం రెండవ కర్ణాటిక్ యుద్ధ గమనాన్ని మార్చింది. ఫ్రెంచ్ వారి పరాజయానికి నాంది పలికింది. ఫ్రెంచి వారి భవిష్యత్తుకు డూప్లేకు రెండవ కర్ణాటిక్ యుద్ధం తీరని నష్టం కలిగించింది. బెంగాల్లో ఆంగ్లేయుల భవిష్యత్ వ్యూహాలకు ఈ విజయం మార్గం సుగమం చేసింది. ఆంగ్లేయులకి ప్లాసీ యుద్ధం 1757-23 జూన్. భారత్లో ఆంగ్లేయుల లేదా ఈస్ట్ ఇండియా కంపెనీ వారి అధికార విస్తరణకు కర్ణాటిక్ విజయాలు ఎంత దోహదం చేశాయో భవిష్యత్తులో ఈస్ట్ ఇండియా కంపెనీ విజయాలకు పేరు ప్రతిష్టలు ఇనుమడింపజేయడానికి బెంగాల్లో రాబర్ట్ క్లైవ్ సేనాధిపత్యంలో చేసిన ప్లాసీ యుద్ధం అంతకంటే ఎక్కువ పేరు తెచ్చిపెట్టిందని చరిత్రకారుల వాదన. ప్లాసీ యుద్ధం బెంగాల్ నవాబైన సిరాజ్ ఉద్దౌలా, ఇతడు అలీవర్దీ ఖాన్ మనమడు. సో ప్లాసీ యుద్ధం బెంగాల్ నవాబైన సిరాజ్ ఉద్దౌలా బ్రిటిష్ సైన్యాలకు జరిగింది. ప్లాసీ యుద్ధానికి ముఖ్య కారణాలు బెంగాల్ సహజ వనరుల్ని స్వాధీనం చేసుకోవాలనే బ్రిటిష్ వారి కోరిక, ఫ్రెంచి వారితో బెంగాల్ నవాబులకున్న సంబంధాన్ని విచ్ఛిన్నం చేయడం, బెంగాల్లో ఫ్రెంచి ప్రాబల్యాన్ని అంతం చేయడం, సిరాజ్ ఉద్దౌలా స్థానంలో బెంగాల్ నవాబుగా తమకు అనుకూలమైన వ్యక్తిని నవాబ్గా చేయాలన్న ఆంగ్లేయుల కోరిక. సిరాజ్ ఉద్దౌలా సేనాధిపతి అయిన మీర్ జాఫర్, అమీన్ చంద్ అనే వ్యాపారి మొదలైన సిరాజ్ ద్రోహుల్ని తమ వైపు త్రిప్పుకున్న రాబర్ట్ క్లైవ్ యుద్ధానికి సిద్ధమయ్యాడు. పైన పేర్కొన్న వారితో పాటు అంటే మీర్ జాఫర్, అమీన్ చంద్ అనే వ్యాపారితో పాటు మాణిక్ చంద్ అనే బ్యాంకర్, జగత్ సేఠ్, రాయ్ దుర్లభ్లు సిరాజ్ని మోసగించి రాబర్ట్ క్లైవ్ పక్షం చేరారు. సో రాబర్ట్ క్లైవ్ పక్కకున్నది మీర్ జాఫర్, మీర్ ఖాసిం, అమీన్ చంద్ అనే వ్యాపారి, మాణిక్ చంద్ అనే బ్యాంకర్, జగత్ సేఠ్ మరియు రాయ్ దుర్లభ్లు రాబర్ట్ క్లైవ్ పక్షం వహించారు. చివరికి సిరాజ్ ఉద్దౌలా సేనాని మీర్ ఖాసిం కూడా రాబర్ట్ క్లైవ్ పక్షం చేరాడు. ఇరుపక్షాల సేనలకు జూన్ 23, 1757 ప్లాసీ వద్ద నామమాత్రం యుద్ధం జరిగింది. సో అందరు ముఖ్యులు రాబర్ట్ క్లైవ్ పక్షాన చేరడం వల్ల నామమాత్రంగా యుద్ధం జరిగింది. నమ్మక ద్రోహం చేసిన మీర్ జాఫర్ రాబర్ట్ క్లైవ్కి విజయాన్ని చేకూర్చారు. సిరాజ్ ఉద్దౌలా ఓడింపబడి చంపబడ్డాడు. మీర్ జాఫర్ బెంగాల్ నవాబ్ అయ్యాడు. ఫ్రెంచి వారి స్థావరమైన చంద్రనగర్ని బ్రిటిష్ వారు ఆక్రమించడంతో బెంగాల్లో ఫ్రెంచి ప్రాబల్యం అంతరించింది. బెంగాల్లో కంపెనీ స్వేచ్ఛా రాజ్యాధికారాన్ని సంపాదించింది. కలకత్తా సమీపంలోని 24 పరగణాల జమీందారిని పొందింది ఇంగ్లీష్ కంపెనీ. బక్సార్ యుద్ధం 22 అక్టోబర్ 1764. మీర్ జాఫర్ నేతృత్వంలోని బెంగాల్ని ఈస్ట్ ఇండియా కంపెనీ దోపిడీ చేయడం వల్ల బెంగాల్ ప్రజలు అన్ని రకాలుగా నష్టపోయారు. మద్రాస్, బొంబాయిలోని ఈస్ట్ ఇండియా కంపెనీ ఖర్చుల్ని కూడా బెంగాల్పై రుద్దారు. మీర్ జాఫర్కి బెంగాల్ నవాబ్గిరి అనేది ఒక ముళ్ళ కంచెగా మారింది. రాబర్ట్ క్లైవ్ అనంతరం భారత్లో బెంగాల్కి కొత్త గవర్నర్గా నియమించబడ్డ వాన్ సిత్తార్ మీర్ జాఫర్ని నవాబ్ పదవి నుండి తొలగించి మీర్ జాఫర్ అల్లుడైన మీర్ ఖాసింని నవాబ్ని చేశాడు. దీనికి బదులుగా కొత్త బెంగాల్ నవాబ్ అయిన మీర్ ఖాసిం ఆంగ్లేయులకు బర్ద్వాన్, మిడ్నాపూర్, చిట్టగాంగ్ జిల్లాల్ని అప్పగించాడు. కంపెనీ అధికారులకు మీర్ ఖాసిం 29 లక్షలు చెల్లించాడు. మీర్ ఖాసిం కొంతకాలం తర్వాత బెంగాల్ రాష్ట్ర ప్రజల హితాన్ని కోరి చేపట్టిన వివిధ సంస్కరణలు బ్రిటిష్ వారికి నచ్చలేదు. దీంతో ఆగ్రహించిన కంపెనీ అధికారులు మీర్ ఖాసింని పదవి నుండి తొలగించారు. మళ్ళీ మీర్ జాఫర్నే బెంగాల్ నవాబుగా చేశారు. చివరికి పదవిని కోల్పోయిన మీర్ ఖాసిం మొఘల్ చక్రవర్తి 2వ షా ఆలం, అవధ్ నవాబైన షుజా ఉద్దౌలా మొదలైన వారి సహకారం సేనలతో బక్సార్ వద్ద 1764 అక్టోబర్ 22 బ్రిటిష్ సేనలతో యుద్ధం చేశాడు. బ్రిటిష్ సేనాధిపతి మేజర్ మన్రో చేతిలో
పరాజయాన్ని పొందాడు మీర్ ఖాసిం. చివరికి యుద్ధంలో మొఘల్ చక్రవర్తి షా ఆలం II అవధ్ నవాబ్లు ఓడిపోయారు. 1765లో కుదిరిన అలహాబాద్ సంధి ప్రకారం బెంగాల్లో ద్వంద్వ పాలనకు శ్రీకారం చుట్టారు. బెంగాల్, బీహార్, ఒరిస్సాలో దివానీ అధికారాన్ని అంటే భూమి శిస్తు వసూలు చేసే అధికారాన్ని బ్రిటిష్ వారు పొందారు. సివిల్ అధికారాల్ని నవాబుకి ఇచ్చారు. సివిల్ అధికారాల్లో ఎలాంటి మనీ రాదు కాబట్టి నవాబ్కి ఇచ్చారు. భూమి శిస్తు వసూలు చేసే అధికారం దివానీ అధికారాన్ని బ్రిటిష్ వారు తీసుకున్నారు. కారా, అలహాబాద్ జిల్లాల్ని అయోధ్య నుండి వేరు చేసి మొఘల్ చక్రవర్తికి ఇవ్వడం జరిగింది. సాలుకు 26 లక్షల రూపాయల్ని కంపెనీ చక్రవర్తికి ఇవ్వడానికి అంగీకరించింది. ఈ విధంగా 1757లో జరిగిన ప్లాసీ యుద్ధం, 64లో జరిగిన బక్సార్ యుద్ధాల్లో బెంగాల్ నవాబుల పరాజయం భవిష్యత్తులో బ్రిటిష్ అధికార విస్తరణకు బీజాలు వేసింది. స్వదేశీ ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి. ఈ యుద్ధం భారతీయ పాలకుల సైనిక బలహీనతను తెలియజేసింది. ఈ యుద్ధంలో అంటే బక్సార్ యుద్ధంలో మొఘల్ చక్రవర్తి కూడా ఓడిపోయాడు. కంపెనీ దివానీ అధికారాన్ని పొందడంతో ఇండియాలో ఇంగ్లీష్ వారి అధికారం స్పష్టంగా స్థాపించడం జరిగింది. ఆంగ్లో మైసూర్ యుద్ధాలు. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం 1766 నుండి 69. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సార్వభౌమాధికార విస్తరణలో ఆంగ్లో మైసూర్ యుద్ధాల్లో మైసూరు పాలకులైన హైదర్ అలీ, అతడి కుమారుడైన టిప్పు సుల్తాన్ చూపిన దేశభక్తి, స్వతంత్ర పిపాస, అసమాన ధైర్య సాహసాలు చరిత్రలో శాశ్వతమైన కీర్తిని గడించాయి. ఆంగ్లేయులు మైసూర్ రాజ్యంలో 1766 నుండి 99 మధ్య 4 యుద్ధాల్లో ఎదుర్కొన్నారు మైసూరు రాజ్యాన్ని. మొదటి మైసూరు యుద్ధం 1766-69 మధ్యకాలంలో హైదర్ అలీ సేనలకు, ఈస్ట్ ఇండియా సేనలకు జరిగింది. హైదర్ కంపెనీ సేనల్ని, వారి మిత్ర రాజ్యాల సేనల్ని ఓడించాడు. మద్రాస్ సంధి షరతుల్ని కంపెనీ అంగీకరించింది. ఫ్రెంచి వారి సహకారంతో హైదర్ అలీ ట్రికోమలై వద్ద జరిగిన యుద్ధంలో మొదటి దశలో పరాజయం పొందాడు. కానీ త్వరితగతిలో తన సేనల్ని కూడగట్టి చక్కటి సైనిక వ్యూహరచనతో బ్రిటిష్ సైన్యాన్ని ఓడించాడు. మద్రాస్ సంధి ప్రకారం మొదటి మైసూరు యుద్ధకాలంలో ఆక్రమించిన ఇరు వర్గాల ప్రాంతాల్ని తిరిగివ్వడానికి అంగీకరించారు. రెండవ ఆంగ్లో మైసూరు యుద్ధం 1780 నుండి 84 మధ్య. రెండోసారి 1780లో మద్రాస్ సంధి షరతుల్ని బ్రిటిష్ వారు ఉల్లంఘించడం వల్ల మైసూరు పాలకుడైన హైదర్ అలీ యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇదే కాలంలో మరాఠా సేనలతో హైదర్ అలీ నిమగ్నమై ఉండగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలాంటి సాయం అందించలేదు. మద్రాస్ సంధి షరతుని ఉల్లంఘించింది. అందువల్ల హైదర్ అలీ తన కుమారుడైన టిప్పుతో కలిసి ఈ రెండవ ఆంగ్లో మైసూరు యుద్ధానికి సిద్ధమయ్యాడు. యుద్ధం కొనసాగుతున్న కాలంలోనే హైదర్ అలీ క్యాన్సర్తో మరణించాడు. టిప్పు సుల్తాన్గా బాధ్యతలు స్వీకరించాడు. చివరికి మంగళూరు సంధితో టిప్పు యుద్ధాన్ని విరమించాడు. ఇరు వర్గాల వారు మరాఠాలతో నిజాంతో స్నేహం చేయము అని శ్రీరంగపట్టణాన్ని టిప్పుకు ఇవ్వడానికి అంగీకరించాయి. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారాయి. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1789 నుంచి 92 మధ్య. మూడోసారి బ్రిటిష్ సేనలు మైసూర్ రాజ్యంపై 1789లో యుద్ధాన్ని ప్రకటించాయి. లార్డ్ కారన్ వాలిస్ బ్రిటిష్ సేనలకు నాయకత్వం వహించాడు. టిప్పు సేనలు పరాజయం పొందాయి. శ్రీరంగపట్టణం ఆంగ్లేయుల వశమైంది. 1792లో టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్టణం సంధి షరతుల్ని అంగీకరించాడు. ఈ శ్రీరంగపట్టణం సంధి అనేది చాలా అవమానకరమైన సంధి టిప్పు సుల్తాన్కి. శ్రీరంగపట్టణం సంధి షరతుల ప్రకారం మైసూర్ రాజ్యం విస్తీర్ణంలో అర్ధ భాగం కోల్పోయింది. శ్రీరంగపట్టణం సంధి ప్రకారం టిప్పు సుల్తాన్ 3.3 కోట్ల యుద్ధ నష్టపరిహారం చెల్లించాలి. అతని ఇద్దరి కుమారుల్ని జామీనుగా కంపెనీ బందీలుగా ఉంచింది. టిప్పు సుల్తాన్ ఈ 3.3 కోట్ల యుద్ధ నష్టపరిహారం చెల్లించేంత వరకు అతడి ఇద్దరు కుమారుల్ని జామీనుగా కంపెనీ బందీలుగా ఉంచింది. సో ఇది చాలా చాలా అవమానకరమైన సంధి, శ్రీరంగపట్టణం సంధి. నాలుగవ ఆంగ్లో మైసూరు యుద్ధం. టిప్పు సుల్తాన్ ఈ యుద్ధంలోనే మరణిస్తాడు. కీర్షకం 1799లో మరణిస్తాడు. సో 1798 నుంచి 99 మధ్య నాలుగవ ఆంగ్లో మైసూరు యుద్ధం జరిగింది. ఆంగ్లేయులకు టిప్పు సుల్తాన్లకు మధ్య శ్రీరంగపట్టణం సంధి శాశ్వత శాంతిని ప్రసాదించలేదు. 1798-99లో చివరిసారిగా టిప్పు సుల్తాన్ సైన్యం ఆంగ్ల సేనలతో తలపడింది. దీన్నే నాలుగో మైసూరు యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ప్రాణాల్ని కోల్పోయాడు. పూర్వపు ఒడయార్ వంశానికి చెందిన కృష్ణరాజ ఒడయార్ని, సో ఇతడు ఒక మైనర్ బాలుడు, సో ఇతన్ని కంపెనీ మైసూర్ పాలకుడిగా నియమించింది. మైసూర్ రాజ్యం సైన్య సహకార ఒప్పందంలో చేరింది. ఆంగ్లో మరాఠా యుద్ధాలు. 1707లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మరణించాడు. అతని తర్వాత చక్రవర్తుల అసమర్థతను, బలహీనతను ఆసరాగా తీసుకుని ఈస్ట్ ఇండియా కంపెనీ, మరాఠాలు తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి పోటీ పడ్డారు. ఇదే ఆంగ్లో మరాఠా యుద్ధాలకు ముఖ్య కారణం.
1775 నుంచి 1818 మధ్య కాలంలో ఈ ఇద్దరి మధ్య 3 యుద్ధాలు జరిగాయి. వీటినే మూడవ మరాఠా యుద్ధాలు అంటారు. వీటినే మొదటి, రెండవ, మూడవ మరాఠా యుద్ధాలు అంటారు. మరాఠాలో తలెత్తిన ఆంతరంగిక తగాదాలు ఈస్ట్ ఇండియా కంపెనీకి తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేయాలన్న ఆకాంక్షను మరింతగా పెంచాయి. సో మరాఠాల్లో వీళ్ళకే తలెత్తిన తగాదాల వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేయాలని అనుకుంది. మొదటి మరాఠా ఆంగ్లో యుద్ధం 1775 నుంచి 83 మధ్య జరిగింది. ఇరు పక్షాలు కొన్ని యుద్ధాల్లో విజయం సాధించారు, కానీ అంతిమ ఫలితం తేలలేదు. సాల్బే సంధితో మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ముగిసింది. రెండవ మరాఠా యుద్ధం 1803 నుండి 5 మధ్య జరిగింది. ఈ యుద్ధంలో గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీ విజయం సాధించాడు. రాజ్ఘర్ సంధితో రెండో మరాఠా యుద్ధం ముగిసింది. చెంబల్ నదికి అవతల గల ప్రాంతాలు ఆంగ్లేయులు పొందారు. ఢిల్లీ ఆంగ్లేయుల వశమైంది. మూడవది చివరి ఆంగ్లో మరాఠా యుద్ధం 1817-18 మధ్య జరిగింది. ఆనాటి గవర్నర్ జనరల్ హేస్టింగ్స్ విజయం సాధించాడు. మరాఠాల్లోని అనైక్యత, సైనిక బలహీనత, లోపభూయిష్ట సైనిక వ్యవస్థ వారి పరాజయానికి కారణమైంది. సో మరాఠాలు చాలా పవర్ఫుల్, బట్ వాళ్ళ అనైక్యత, వాళ్ళకు పడకపోవడం, సైనిక బలహీనత, లోపభూయిష్ట సైనిక వ్యవస్థ వారి పరాజయానికి కారణమైంది. భారతదేశంలోని బెంగాల్, కర్ణాటక, మైసూర్ ప్రాంతాలపై ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యం నెలకొల్పబడింది. వారి ఆర్థిక వనరులు మెరుగుపడ్డాయి. ఇతర ఐరోపా వర్తక సంఘాలు పతనం అయ్యాయి. బ్రిటిష్ వారి అధికారానికి ఎదురే లేకుండా పోయింది. కంపెనీ పాలనలో అనేక రకాల సంస్కరణలకు గవర్నర్ జనరల్ నేతృత్వంలో శ్రీకారం చుట్టారు. పరిపాలనా సంస్కరణలు. భారత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అధికారికంగా 1773 నుండి 1857 వరకు కొనసాగింది. ఇది కంపెనీ పాలన. 1773లో చట్టాలు చేయడం ప్రారంభించారు. 1773 నుంచి 1857 తిరుగుబాటు వరకు. గవర్నర్ జనరల్ కౌన్సిల్ బ్రిటిష్ పార్లమెంట్ సూచన మేరకు అనేక పరిపాలనా సంస్కరణల్ని ప్రవేశపెట్టింది. ఈస్ట్ ఇండియా కంపెనీ వీరి పరిపాలనా సంస్కరణల ముఖ్య లక్ష్యం కంపెనీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, శాంతి భద్రతల్ని కాపాడడానికి చక్కటి పోలీస్ రక్షణ ఏర్పాట్లు చేసి వర్తక వ్యాపారాన్ని భారీ ఎత్తుగా కొనసాగించారు. దేశంలో అన్ని ప్రాంతాల్లో వారి స్థావరాల్ని ఏర్పాటు చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉన్న భారత భూభాగంలో గవర్నర్ జనరల్, అతడి కౌన్సిల్ నూతన తరహా పాలనా సంస్కరణలకు 1773-74 నుండే ప్రారంభించింది. దీంతో భారత్లో నూతన పరిపాలనా వ్యవస్థ, రెవెన్యూ విధానం, విద్యా విధానం, న్యాయ వ్యవస్థ, వర్తక విధానం మొదలైన వాటిలో గణనీయమైన మార్పుల్ని ప్రవేశపెట్టారు. దీని ఫలితంగా భారతీయ సామాజిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, విద్యా విధానం మొదలైనవి నూతన పోకడల్ని చవిచూశాయి. వర్తక వ్యాపారం. భారత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏకైక లక్ష్యం తన యొక్క మాతృదేశమైన ఇంగ్లాండ్ శ్రేయస్సు. దీన్ని సాధించడానికి మాతృదేశంలో తయారైన అదనపు ఉత్పత్తుల్ని భారతీయ పట్టణాల్లోనూ గ్రామాల్లోని అంగళ్లకు దిగుమతి చేశారు. దీనివల్ల స్వదేశీ గ్రామీణ కుటీర చేతి వృత్తులు విధ్వంసమై బ్రిటిష్ వారికి అపార లాభాలు చేకూర్చాయి. భారత్లో లభించే సుగంధ ద్రవ్యాల కోసం వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడి రాజకీయ పరిస్థితుల్ని గ్రహించి స్వదేశీ పాలకుల ఆంతరంగిక విషయాల్లో, వాళ్ళ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకొని వారి బలహీనతను తన స్వార్థానికి వినియోగించుకుంది. ధనబలం, కుట్రలు, మోసాలు, సైనిక శక్తిని ఉపయోగించి బెంగాల్, కర్ణాటక మొదలైన ప్రాంతాల్లోని సహజ వనరులైన ప్రత్తి, ఇనుము, నీలిమందు, సుగంధ ద్రవ్యాలు మొదలైన వాటిపై గుత్తాధిపత్యాన్ని నెలకొల్పింది. ఇక్కడి ముడి సరుకుల్ని చౌకగా సేకరించి మాతృదేశమైన ఇంగ్లాండ్కి పంపించేసింది, ఎగుమతి చేసింది. అక్కడ ఫ్యాక్టరీల్లో తయారైన వివిధ రకాల వస్తూత్పత్తుల్ని భారత్కి దిగుమతి చేసి స్థానిక ఉత్పత్తులకు, చేతి పనివారికి, కులవృత్తుల వారికి తీరని నష్టం కలిగించింది. దేశీయ ఉత్పత్తులు తమ గిరాకీని కోల్పోయాయి. పారిశ్రామిక విప్లవం విజయవంతం కావడం వల్ల ఇంగ్లాండ్ లాభపడింది. భారత్లోని సిరి సంపదలు, ముడి సరుకులు, సహజ వనరులు ఇంగ్లాండ్ని ఐరోపా ఖండంలో అత్యంత బలవంతమైన దేశంగా మార్చాయి. స్వదేశీ ఉత్పత్తిదారులపై వివిధ రకాల సుంకాలు, పన్నులు విధించారు. అదే భారతీయ మార్కెట్లలోకి ఇంగ్లాండ్ నుండి దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులకి పన్ను, సుంకం మినహాయింపునిచ్చారు. దీనివల్ల కంపెనీ లాభపడింది. భారతీయ వస్తూత్పత్తిదారులు, వర్తకులు తీవ్రంగా నష్టపోయారు. దీని ఫలితంగా దేశీయ వస్త్ర పరిశ్రమ, సిల్క్ పరిశ్రమ, ఇతర చేతి వృత్తులు క్షీణించి నష్టపోయాయి. వ్యవసాయ భూముల్ని ఆక్రమించి వాటిల్లో బలవంతంగా వాణిజ్య పంటలు పండించాలని ఆంగ్లేయులు బలవంతం చేశారు. వ్యవసాయ రంగం, చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలు అన్నీ ఒక్కసారిగా బ్రిటిష్ వారి స్వార్థపూరిత దోపిడీకి నష్టపోయాయి. కంపెనీ వాణిజ్య విధానం. ద మర్కంటలిస్ట్ పాలసీ.
1757 నుండి 1813. సో ఈ పారాగ్రాఫ్ ఎండ్ అయ్యేటప్పుడు ఈ ఇయర్స్ అనేవి రాంగ్ ఇచ్చారు. 1757 నుండి 1813 ఇదే కరెక్ట్, గుర్తుపెట్టుకోండి. ఈస్ట్ ఇండియా కంపెనీ స్వార్థపూరిత వలసవాద ఆర్థిక విధానాల మర్కంటలిస్ట్ పాలసీ ఒక ఎత్తుగడ. దీని ప్రకారం కంపెనీ 1757-1813 మధ్యకాలంలో భారతీయ సహజ వనరుల్ని, వర్తక వ్యాపారాన్ని తమ వర్తక వ్యాపార చట్టాల ద్వారా ధ్వంసం చేశారు. కంపెనీకి అన్ని రకాల లాభం చేకూర్చే నిర్ణయాల్ని తీసుకున్నారు. ఇతర ఐరోపా వర్తక సంఘాల్ని ఓడించి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ ఆర్థిక స్థితిని ధ్వంసం చేసింది. ఇక్కడి సహజ వనరుల్ని చౌక ధరలకే ఖరీదు చేసి మాతృదేశం పంపేవారు. సో వీళ్ళకి ఎలాంటి పోటీ లేదు కాబట్టి సో ఇతర వర్తక సంఘాలని ఓడించేశారు. సో ఇక్కడి సహజ వనరుల్ని చౌక ధరలకే ఖరీదు చేసి మాతృదేశం పంపేవారు. అక్కడ ఫ్యాక్టరీల్లో తయారైన వస్తువుల్ని భారతీయ మార్కెట్లలోకి నిరాటంకంగా ఏ రకమైన పన్నులు, సుంకాలు లేకుండా అనుమతించారు. దీనివల్ల బ్రిటిష్ వారి వస్తువులు తక్కువ ధరలకే లభించడం వల్ల స్వదేశీ చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలు నిర్జీవం అయ్యాయి. వీటిల్లో పనిచేసే వృత్తివారు తమ జీవన భృతిని కోల్పోయారు. స్వయం సమృద్ధి కలిగిన భారతీయ ఆర్థిక వ్యవస్థను వలసవాద ఆధారిత, కంపెనీ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చారు. రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకొని ఆర్థిక దోపిడీకి మరియు సహజ వనరులపై గుత్తాధిపత్యాన్ని నెలకొల్పారు ఆంగ్లేయులు. భారతీయ ఆర్థిక వ్యవస్థ వలస ఆర్థిక వ్యవస్థగా మారింది. కంపెనీ అధికారుల స్వార్థపూరిత వర్తక విధానం వల్ల స్వదేశీ వర్తకులు, కుల వృత్తుల వారు, చేతి వృత్తుల వారు బలయ్యారు. ఈ విధంగా 1757-1813 మధ్యకాలంలో కంపెనీ ఆర్థికంగా బలిష్టమైంది. భారత పరిశ్రమల పతనం లేదా విచ్ఛిన్నం 1813 నుండి 60 మధ్య. ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ రాజరిక పాలన వల్ల భారతీయ స్థానిక పరిశ్రమలు క్షీణించాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బ్రిటిష్ యొక్క రాజరిక పాలన వల్ల భారతీయ స్థానిక పరిశ్రమలు క్షీణించాయి. దీనివల్ల వ్యవసాయ రంగంపై అదనపు భారం పడింది. చేతి, కుల వృత్తుల వారు జీవనోపాధిని కోల్పోయారు. భారత్లోని సహజ వనరుల్ని కంపెనీ అధికారులు కొల్లగొట్టారు. మాతృదేశానికి ఎగుమతి చేసి అధిక లాభాల్ని గడించారు. ఇంగ్లాండ్లో పరిశ్రమలు బాగా వర్ధిల్లాయి. వాటి వికాసానికి బ్రిటిష్ పార్లమెంట్ అన్ని రకాల సహకారాల్ని అందించింది. భారత్లోని తాము ఆక్రమించిన భూభాగాల్లోని వ్యవసాయ భూముల్లో వాణిజ్య పంటలే పండించాలని రైతాంగాన్ని కంపెనీ అధికారులు బలవంతం చేశారు. దీనివల్ల దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇనుము, ఉక్కు, బొగ్గు, వస్త్ర, జనపనార మొదలైన పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి. ఇక్కడ చౌక ధర కలిగిన ముడి సరుకులు బ్రిటిష్ వారికే లాభం చేకూర్చాయి. దేశంలోని అనేక ప్రాంతాల్ని కలుపుతూ రవాణా వ్యవస్థ, రోడ్లు, రైల్వేలు, టెలికమ్యూనికేషన్లు నిర్మించబడ్డాయి. దీనివల్ల కంపెనీ వారికి సరుకుల రవాణా, సమాచారం చేరవేయడం సులభతరమైంది. బొంబాయి, మద్రాస్, కలకత్తా మొదలైన నగరాలు పెద్ద వర్తక కేంద్రాలుగా వృద్ధి చెందాయి. ఇవన్నీ బ్రిటిష్ పెట్టుబడిదారీ వర్గానికి లాభం చేకూర్చాయి. ఈ ఆధునిక రవాణా, కమ్యూనికేషన్ సేవలు ప్రవేశపెట్టడం వల్ల సంప్రదాయ సామాజిక ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నమైంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. స్వయం ప్రతిపత్తి గల గ్రామాలు నిర్జీవం అయ్యాయి. ఆకలి, నిరుద్యోగం విలయతాండవం చేశాయి. కంపెనీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందగా దేశీయ వ్యవసాయదారులు, చేతి వృత్తుల వారు నష్టపోయారు. ఈ అపారిశ్రామికీకరణ రకమైన ఆర్థిక విధానం భారత్లో పరిశ్రమల విధ్వంసానికి దారితీసింది. ప్రభుత్వ మద్దతు లేకపోవడం వల్ల అన్ని రకాల స్వదేశీ పరిశ్రమలు, వృత్తులు తీవ్రంగా నష్టపోయాయి. ప్రభుత్వం వీటికి ఎలాంటి రక్షణ కల్పించలేదు. బ్రిటిష్ వారి కుటిల వర్తక ఆర్థిక నీతి, వ్యవసాయ విధానం, భూమి శిస్తు విధానాలు రైతాంగానికి స్వదేశీ వర్తకులకు శాపంగా మారాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. తరతరాలుగా కొనసాగిన ఆహార ధాన్యాల ఉత్పత్తి క్షీణించింది. వర్తక పంటలకు ప్రాధాన్యత ఇవ్వబడ్డాయి. 1757-1947 మధ్య ఆంగ్లేయులు అనుసరించిన ఆర్థిక విధానాలు, వ్యవసాయ విధానం, పారిశ్రామిక విధానం స్వదేశీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాయని, దేశంలోని అన్ని వర్గాల ఆగ్రహానికి బాటలు వేసిందని చెప్పొచ్చు. కేవలం బ్రిటిష్ ఆర్థిక విధానాల ద్వారా లాభం పొందిన జమీందారులు మొదలైన వారే ఆంగ్లేయుల పక్షాన నిలిచారు. వలస పెట్టుబడిదారీ విధానం 1860 నుండి 1947. భారత్లో బ్రిటిష్ వలసవాద విధానం 3వ దశను పెట్టుబడి వలసవాదంగా చరిత్రకారులు వర్ణించారు. ఈ దశ 1860లో ప్రారంభమై 1947 వరకు కొనసాగింది. 1860 తర్వాత బ్రిటిష్ అధికారులు భారత్లో తమ ఆధీనంలోని ప్రాంతాల్లో భారీ ఎత్తున మూలధనం పెట్టుబడి పెట్టారు. ముఖ్యంగా బ్యాంకింగ్, టెలిగ్రాఫ్ రంగాల్లో పెట్టుబడి వడ్డీకి హామీ కింద పెట్టుబడులు ప్రోత్సహించారు. భారతీయ సామాజిక ఆర్థిక స్థితిని వీరి వలసవాద విధానాలు తీవ్రంగా దెబ్బతీశాయి.
భూమి శిస్తు పరిపాలన సంస్కరణలు. భారత్లో తమ అధికారాన్ని నెలకొల్పిన బ్రిటిష్ ప్రభుత్వం అంతకు ముందు నుండే ప్రభుత్వ కోశాగారానికి ముఖ్యమైన ఆధారమైన భూమి శిస్తుని ప్రధాన ఆదాయ మార్గంగా గుర్తించింది. ఇందుకోసం కార్న్వాలిస్ గవర్నర్గా ఉన్నప్పటి నుండే భూమి శిస్తు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. తమ ఉద్యోగుల ప్రమేయం లేకుండానే భారతీయులైన మధ్యవర్తులు ఉద్యోగులు కీలక పాత్ర వహించే విధంగా వివిధ రకాల భూమి శిస్తు సంస్కరణల్ని ప్రవేశపెట్టింది. భారతీయులైన మధ్యవర్తులు ఉద్యోగులు కీలక పాత్ర పోషించే విధంగా వివిధ రకాల భూమి శిస్తు సంస్కరణల్ని ప్రవేశపెట్టింది. వీటికి వివిధ గవర్నర్ జనరల్లు వేర్వేరు పేర్లు పెట్టినప్పటికీ వీటి యొక్క ప్రధాన లక్ష్యం బ్రిటిష్ ఖజానాకు ఎక్కువ ఆదాయాన్ని సరైన సమయంలో చేకూర్చడం, ఏ విధంగా కూడా భారతీయ వ్యవసాయ రంగం పూర్వ వైభవాన్ని పొందకుండా చూడడం, శ్రీమంతులు అధికార బలంగల మధ్యతరగతి వర్గాల అండతో భూమి శిస్తుని వసూలు చేయడం. శాశ్వత భూశిస్తు విధానం. బెంగాల్లో ముందుగా లార్డ్ కార్న్వాలిస్ శాశ్వత భూశిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు. దీన్ని జమీందారీ వ్యవస్థ అని కూడా అంటారు. ప్లాసీ బక్సార్ యుద్ధాల్లో ప్లాసీ యుద్ధం 1757, బక్సార్ యుద్ధం 1764. ప్లాసీ బక్సార్ యుద్ధాల్లో అఖండ విజయాలు సాధించిన రాబర్ట్ క్లైవ్ అతడి అనుచరులు బెంగాల్లో భూమి శిస్తు ఖజానాకు వచ్చే మార్గాల్ని అన్వేషించారు. 1785 వరకు మొఘల్ చక్రవర్తులు అనుసరించిన భూశిస్తు విధానాన్ని ఉద్యోగులను, అధికారులను గ్రామ స్థాయి నుండి సర్కార్, పర్గణ, రాష్ట్ర స్థాయి వరకు కొనసాగించారు. 1785కు పూర్వం బెంగాల్లో ప్రతి ఏటా భూశిస్తు వసూలు చేసే అధికారాన్ని వేలంపాట ద్వారా అత్యధిక రేటు చెల్లించడానికి సిద్ధమైన వారికి ఇచ్చేవారు. వీరినే జమీందారులు అనేవారు. దీనివల్ల కంపెనీకి అనేక నష్టాలుండేవి. ఈ సమస్య పరిష్కారానికి వారన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలో 5 సంవత్సరాల ఒడంబడిక పద్ధతిని ప్రవేశపెట్టాడు. కానీ ఇంగ్లాండ్లోని గృహ ప్రభుత్వం వార్షిక రెవెన్యూ ఒడంబడిక పద్ధతినే సమర్థించింది. ఇంగ్లాండ్ ప్రభుత్వం 1786 సంవత్సరంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్గా భారత్కి వచ్చిన లార్డ్ కార్న్వాలిస్ బెంగాల్లో అమల్లో ఉన్న భూశిస్తు విధానాన్ని సరిదిద్దడానికి కొత్త విధానాన్ని రూపొందించాడు. పరిస్థితిని గృహ ప్రభుత్వానికి వివరించాడు. పిఈ రాబర్ట్స్ అనే ప్రసిద్ధ చరిత్రకారుడు ఈ పరిస్థితిని ఇలా వర్ణించాడు. వ్యవసాయ రంగం క్షీణ దశలో ఉంది. రైతులు, జమీందారులు దీనస్థితిలో ఉన్నారు. పేదరికం వారిని పీడిస్తోంది. అప్పుల భారం అధికంగా ఉంది. వడ్డీ వ్యాపారులు మంచి స్థితిలో ఉన్నారు. దీనికి సరైన పరిష్కారం చేయాలి. బ్రిటిష్ పార్లమెంట్ కార్న్వాలిస్ను సరైన పరిష్కార మార్గాన్ని చేపట్టాలని సూచించింది. క్రీస్తు శకం 1768లో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కార్న్వాలిస్ని 10 ఏళ్ల భూమి శిస్తు ఒడంబడిక చేసుకోవాల్సిందిగా సూచించింది. దీన్నే తర్వాత కాలంలో శాశ్వత భూమి శిస్తు విధానంగా వర్ణించారు. సర్ జాన్ షోర్ సహకారంతో 1786-89 మధ్యకాలంలో కార్న్వాలిస్ బెంగాల్లో భూమి సర్వే, రికార్డుల పరిశీలన, అంతవరకు అమల్లో ఉన్న పద్ధతులు మొదలైనవి అధ్యయనం చేశాడు. 1793లో కార్న్వాలిస్ శాశ్వత భూశిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతిలో కార్న్వాలిస్ గతంలో కేవలం భూశిస్తు వసూలు అధికారాలు పొందిన జమీందారులను సమాజంలో అత్యంత ప్రభావవంతులైన వారిగా మార్చాడు. వారిని బ్రిటిష్ సామ్రాజ్యవాద పరిరక్షణకు, వలసవాద పరిరక్షణకు భారత్లో సరైన ఏజెంట్లుగా మార్చాడు. ప్రతి జమీందారు ప్రభుత్వానికి నిర్ధారించిన భూమి శిస్తు మొత్తాన్ని 10 ఏళ్ల కాలానికి ముందుగానే నిర్ణయించిన కాలానికి చెల్లించేట్లు అంగీకరింపజేశాడు. దీనివల్ల భూమిపై జమీందారుకు గతంలో కంటే తక్కువ యాజమాన్య హక్కు చేకూరింది. అన్ని రకాలుగా కంపెనీ ఆధిపత్యం నెలకొల్పబడింది. రైతాంగం జమీందారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వచ్చింది. వారి కష్టనష్టాలు నేరుగా ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశాలనేవి అంతరించాయి, ముగిసిపోయాయి. బ్రిటిష్ వారికి వినయంగా, విధేయులుగా ఉన్నంతకాలం ఈ జమీందారులు తమ ప్రాంతాల్లో అధికారం చెలాయించారు. క్రమంగా ఈ జమీందారులు వంశపారంపర్యపు హక్కుల్ని పొందారు. కంపెనీకి ఈ కొత్త భూమి శిస్తు విధానం వల్ల అన్ని రకాల లాభాలు సమకూరాయి. భారత్లో బ్రిటిష్ అధికార రక్షకులుగా ఈ జమీందారులు ఎదిగారు. 1857 తిరుగుబాటు కాలంలో ఈ జమీందారులు చేసిన సాయాన్ని బ్రిటిష్ అధికారులు స్వయంగా ప్రశంసించారు. కార్న్వాలిస్ ప్రవేశపెట్టిన శాశ్వత భూమి శిస్తు విధానం రైతాంగం పాలిట శాపంగా మారింది. వారిపై పన్ను భారం పెరిగింది. భూమిపై ఎలాంటి హక్కు లేకుండా పోయింది. కరువు కాటకాలు, అతివృష్టి, అనావృష్టి కాలాల్లో కూడా రైతాంగం తమ గోడుని ప్రభుత్వానికి విన్నవించుకునే అవకాశం లేకుండా పోయింది. వ్యవసాయం భారంగా, లాభహీనంగా మారింది. రైతులు, రైతు కూలీలు నష్టపోయారు. నీటిపారుదల వసతుల పురోగతికి ఏ రకమైన ప్రయత్నాల్ని జమీందారులు చేయలేదు. వీరు తమ తమ ప్రాంతాల్లో మధ్యవర్తులను, కాంట్రాక్టర్లను నియమించుకున్నారు. వీరు కలకత్తాలో నివాసం ఉండి విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. ప్రసిద్ధ చరిత్రకారుడైన జేసీ మార్ష్మాన్ కార్న్వాలిస్ శాశ్వత భూమి శిస్తు విధానాన్ని
పరిపూర్ణత కలిగిన సాహసోపేతమైన రైతాంగ సంక్షేమాన్ని కోరి ప్రవేశపెట్టిన బ్రహ్మాండమైన సంస్కరణగా పేర్కొన్నాడు. అయితే దీనికి విరుద్ధంగా మరొక చరిత్రకారుడు టిఆర్ హోమ్స్ కారన్ వాలిస్ శాశ్వత భూమి శిస్తు విధానాన్ని ఒక గొప్ప తప్పిదంగా, లోపభూయిష్టమైందిగా, రైతాంగ పాలిట శాపంగా మారిందని విమర్శించాడు. సో జేసీ మార్ష్మాన్ పొగిడాడు కారన్ వాలిస్ భూశిస్తు విధానాన్ని, టిఆర్ హోమ్స్ విమర్శించాడు. జమీందారులలో చాలామంది సరైన కాలంలో అంగీకరించిన భూమి శిస్తు మొత్తాన్ని చెల్లించలేక కొన్ని సందర్భాల్లో ఎస్టేట్లనే విక్రయించారు. బాడెన్ ప్యానెల్ శాశ్వత భూమి శిస్తు విధానం ఆశించినంతగా కంపెనీకి కానీ జమీందారులకు కానీ లాభాలు చేకూర్చడంలో విఫలం అయిందని పేర్కొన్నారు బాడెన్ ప్యానెల్. ఇది రైతాంగానికి తీరని నష్టం చేకూర్చిందని వాపోయారు. రైత్వారీ విధానం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో ప్రవేశపెట్టిన భూమి శిస్తు రెండో విధానం రైత్వారీ పద్ధతి. సో ఫస్ట్ది జమీందారీ పద్ధతి, ఇది రైత్వారీ పద్ధతి. దీన్ని సర్ థామస్ మన్రో మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రవేశపెట్టాడు. మద్రాస్ ప్రెసిడెన్సీలో దీనికి అంగీకరించిన ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లెస్లీ. మొన్నటి టెట్ క్వశ్చన్ ఇది. ఎవరి గవర్నర్ జనరల్గా ఉన్న టైంలో రైత్వారీ పద్ధతిని థామస్ మన్రో ప్రవేశపెట్టాడని అడిగారు. సో లార్డ్ వెల్లెస్లీ అంగీకారంతో థామస్ మన్రో మద్రాస్ ప్రెసిడెన్సీలో రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. సో గవర్నర్ జనరల్ పేరు అడిగారు లార్డ్ వెల్లెస్లీ. రైతుతో ప్రత్యక్ష ఉడంబడిక చేసుకోవాలన్నది రైత్వారీ పద్ధతి అతి ముఖ్య లక్షణం. 1792లో ముందుగా రైత్వారీ పద్ధతిని బారాముల్లా, సేలంలో ప్రవేశపెట్టారు. దీనికి మూల సూత్రధారి కెప్టెన్ రీడ్. ఆ రోజుల్లో కెప్టెన్ రీడ్ బారాముల్లా కలెక్టర్గా పనిచేసేవాడు. కానీ వివిధ కారణాల వల్ల ఈ ప్రయోగం విఫలం అయింది. కెప్టెన్ రీడ్ అనుచరుల్లో ఒకడైన థామస్ మన్రో 1800 సంవత్సరంలో సీడెడ్ జిల్లాల కలెక్టర్గా, దత్తమండలాల కలెక్టర్గా నియమింపబడ్డాడు. అక్కడ దీన్ని మన్రో విజయవంతంగా అమలు చేశాడు. రైత్వారీ పద్ధతిని మన్రో రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అమలు చేశాడు. దీనివల్ల రైతులే భూమికి యజమానులయ్యారు. పండించిన పంటలో 1/3 వంతు ప్రభుత్వం శిస్తు రేటుగా నిర్ణయించింది. 1/3 వంతు రైతులందరికీ మన్రో పట్టాలిప్పించాడు. దీనివల్ల వారికి రక్షణ చేకూరింది. ఆ తర్వాత కాలంలో దక్షిణ భారత్లోని తంజావూర్, ఆర్కాట్, కోయంబత్తూర్, మలబార్ మొదలైన ప్రాంతాల్లో ఈ రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. 1818 నాటి మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం తర్వాత బొంబాయి ప్రెసిడెన్సీలోని అత్యధిక ప్రాంతాలపై కంపెనీ ఆధిపత్యం నెలకొల్పబడింది. ఇక్కడ కూడా రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇక్కడ పండిన పంటలో 55% ప్రభుత్వ వాటాగా శిస్తు రేటుగా నిర్ణయించారు. వాస్తవానికి ఈ రైత్వారీ భూమి శిస్తు పద్ధతి అనేది జమీందారీ వ్యవస్థ కంటే మెరుగైన ఫలితాలను ఇచ్చింది. ప్రతి రైతు, గ్రామాలు లాభపడ్డాయి. సామాజిక చైతన్యానికి రైత్వారీ పద్ధతి పునాదులు వేసింది. సమాజంలో అంతవరకు కొనసాగిన భూ ఆధారిత యాజమాన్య హక్కు, సామాజిక హోదా తగ్గింది. కానీ గవర్నమెంట్ ఏజెంట్లు రైతాంగాన్ని మళ్లీ పీడించారు. ఫలితంగా ఆర్థికంగా రైతులు పూర్తి స్థాయిలో పేదరిక చక్రం నుండి విముక్తి పొందలేదు. సీడెడ్ జిల్లాలో మన్రో ప్రయత్నం గొప్ప విజయాలు సాధించినప్పటికీ మిగతా ప్రాంతాల్లో మధ్యవర్తుల, ఏజెంట్ల స్వార్థం, లంచగొండితనం వల్ల విఫలమైంది మిగతా ప్రాంతాల్లో. సో సీడెడ్ జిల్లాలో ఇది గొప్ప విజయాలు సాధించింది రైతాంగ పద్ధతి. నెక్స్ట్ మహల్వారీ పద్ధతి మూడవది. ప్రధాన లక్షణాలు, ప్రాముఖ్యత. మహల్ అనేది మహారాష్ట్రుల కాలంలో ఒక పరిపాలనా విభాగం. మహల్, పరగణ అనేవి రాష్ట్ర పాలనలోని విభాగాలు. మహల్, పరగణ. శాశ్వత శిస్తు విధానాన్ని గ్రామీణ రైతాంగం వ్యతిరేకించింది, తమ అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీనివల్ల బ్రిటిష్ అధికారులు తమ ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ కోసం మహల్ని యూనిట్గా తీసుకుని 1822లో వారి ఆధీనంలో ఉన్న గంగానది లోయలోను, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లోనూ, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లోనూ, పంజాబ్లోనూ ప్రవేశపెట్టారు మహల్వారీ పద్ధతిని. ఈ విధానంలో ఒక మహల్లోని గ్రామాల్లోని స్థానిక జమీందారులతో కానీ, సంప్రదాయకమైన వసూలుదారులతో కానీ ఒక నిర్ణీత కాలానికి భూమి శిస్తుని చెల్లించేట్లు కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పద్ధతిలో వసూలుదారులకు, జమీందారులకు ఏ రకమైన వంశపారంపర్య హక్కులు ఇవ్వలేదు. శిస్తు రేటు కాలానుగుణంగా పెంచే హక్కు కంపెనీకి ఉంది. మహల్ వారీ వ్యవస్థలో గ్రామాల్లోని ఉన్నత వర్గాల వారికే హోదా, లాభాలు లభించాయి. రైతులకు మేలు చేకూరలేదు. మహల్వారీ వ్యవస్థలో 2/3 వంతు పంటను శిస్తుగా చెల్లించాలని కోరింది. కానీ విలియం బెంటింగ్ కాలంలో 66% శిస్తుగా వసూలు చేశారు. చాలా ప్రాంతాల్లో 50% శిస్తుగా వసూలు చేశారు. ఏమైనప్పటికీ రైతాంగానికి ఈ మహల్వారీ పద్ధతి మేలు కలిగించలేదు. న్యాయ వ్యవస్థ. బ్రిటిష్ వారు తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో నూతన న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాబర్ట్ క్లైవ్, వారన్ హేస్టింగ్స్, కారన్ వాలిస్ సివిల్, క్రిమినల్ కేసుల పరిష్కారానికి అనేక స్థాయిల్లో కోర్టుల్ని ఏర్పాటు చేశారు.
1772-73 నాటి రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్లో సుప్రీంకోర్టు నెలకొల్పబడింది. 1781 నాటికి సుప్రీంకోర్టు అధికారులు పనితీరు మొదలైన అంశాల్ని నిర్ధారించారు. వారెన్ హేస్టింగ్స్ కాలంలో జిల్లా స్థాయిలో దివాన్-ఈ అదాలత్, ఫౌజ్దారీ-ఈ అదాలత్ని ఏర్పాటు చేశారు. దివాన్-ఈ అదాలత్ సివిల్ కేసుల్ని కలెక్టర్ నేతృత్వంలో విచారించేది. ఫౌజ్దారీ-ఈ అదాలత్ భారతీయ సంతతి అధికారుల ఆధ్వర్యంలో ముఫ్తీలు, కాజీల సలహాలతో పనిచేసేది. లార్డ్ కార్న్వాలిస్ కాలంలో సివిల్, క్రిమినల్ కోర్టుల విషయంలో గ్రేడింగ్లను ఏర్పాటు చేశారు. మున్సిఫ్ కోర్టులు ఏర్పాటు చేశారు. భారతీయ న్యాయ నిపుణుల్ని మున్సిఫ్ కోర్టు అధికారులుగా నియమించారు. కార్న్వాలిస్ బెంగాల్, బీహార్లలో సర్క్యూట్ కోర్టుల్ని ఏర్పాటు చేశాడు. కార్న్వాలిస్ కార్యనిర్వాహక శాఖ అధికారాల్ని, న్యాయశాఖ అధికారాల్ని విభజించాడు. క్రిమినల్ కేసులు నవాబు బాధ్యత. క్రిమినల్ కేసుల తీర్పుల విషయంలో అత్యున్నత న్యాయాధికారి గవర్నర్ జనరల్. కార్న్వాలిస్ న్యాయస్మృతిగా పేరుగాంచిన కోడ్ సివిల్ క్రిమినల్ సూత్రాలు. కార్న్వాలిస్ న్యాయస్మృతిగా పేరుగాంచిన కోడ్ ఇతని కాలంలోనే భారతీయ న్యాయ సూత్రాల్ని అమలు చేసే విధానాన్ని న్యాయాధికారులకు వివరించే ప్రయత్నం జరిగింది. హిందూ, ఇస్లామిక్ న్యాయ సూత్రాల్ని అమలు చేసే విధానాన్ని న్యాయాధికారులకు వివరించే ప్రయత్నం జరిగింది. న్యాయశాఖలో చాలా వరకు విచక్షణ లేకుండా చేశాడు కార్న్వాలిస్. లార్డ్ వెల్లస్లీ కాలంలో సదర్ నిజామత్ అదాలత్లో రెగ్యులర్ జడ్జీల్ని నియమించే సంప్రదాయాన్ని ప్రారంభించాడు. విలియం బెంటింగ్ కాలంలో బెంగాల్లో లార్డ్ కార్న్వాలిస్ నెలకొల్పిన 4 సర్క్యూట్ కోర్టుల్ని రద్దు చేశాడు. లార్డ్ కార్న్వాలిస్, విలియం బెంటింగ్ ఈ సర్క్యూట్ కోర్టులను రద్దు చేశాడు. అతడు బెంగాల్ని 20 డివిజన్లుగా విభజించాడు. ప్రతి డివిజన్కి ఒక న్యాయాధికారిని నియమించాడు. వీరందరిపై అధికారి కమిషనర్. ప్రజా సంక్షేమానికి, వారి రక్షణకు అన్ని చర్యల్ని తీసుకున్నారు. జమీందార్ల, భూస్వాముల రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీస్ సంస్కరణలు. ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు నూతన పోలీస్ వ్యవస్థని ప్రవేశపెట్టారు. వారెన్ హేస్టింగ్స్ ఫౌజ్దార్లు, తాణేదారులను నియమించాడు. కానీ అనుకున్నంత విజయం సాధించలేకపోయాడు. జమీందారులే పోలీస్ విధులు, అధికారాల్ని చెలాయించారు. కార్న్వాలిస్ జమీందారుల నుండి పోలీస్ అధికారాల్ని తొలగించాడు. ఇతడు పోలీస్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాడు. పోలీస్ ఠాణాల్ని ఏర్పాటు చేశాడు. ఆంగ్లేయులు ఇందులో మెజిస్ట్రేట్లుగా నియమించబడ్డారు. ఆంగ్లేయులు నియమించబడ్డారు. దరోగా అంటే పోలీస్ సూపరింటెండెంట్ని జిల్లాలో నియమించాడు. వీరికి రక్షక భటుల సహకారం ఉండేది. పోలీస్ శాఖలో లంచగొండితనం తీవ్రంగా ఉండేది. చార్లెస్ నేపియర్ పోలీస్ శాఖను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాడు. మెజిస్ట్రేట్ల, పోలీస్ సూపరింటెండెంట్ల అధికారాల్ని స్పష్టంగా వేరు చేశాడు. ప్రజల ప్రాణ, ఆస్తి, మాన రక్షణ వీరి బాధ్యతగా ఉంటుంది. సివిల్ సర్వీస్ వ్యవస్థ. ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారంలో ఉన్న కాలంలో భారత్లో సివిల్ సర్వీస్ విధానానికి పునాదులు వేశారు. వారెన్ హేస్టింగ్స్ దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. కానీ లార్డ్ కార్న్వాలిస్ వాస్తవంగా ఇంగ్లాండ్ తరహా సివిల్ సర్వీస్ వ్యవస్థను భారత్లో ప్రవేశపెట్టాడు. 1853 నాటి చార్టర్ చట్టం సివిల్ సర్వీస్ అధికారుల నియామకానికి కావలసిన నియమ నిబంధనల్ని రూపొందించింది. 1853 నాటి చార్టర్ చట్టం సివిల్ సర్వీస్ అధికారుల నియామకానికి కావలసిన నియమ నిబంధనల్ని రూపొందించింది. ఫోర్ట్ విలియం వద్ద సివిల్ సర్వీస్ అధికారుల శిక్షణా కాలేజ్ని కార్న్వాలిస్ నెలకొల్పాడు. వారికి చక్కని జీతాలు అందించాడు. ప్రజాసేవయే పరమావధిగా పనిచేసేట్లు వారికి మార్గనిర్దేశం చేశాడు. కార్న్వాలిస్ ప్రతి శాఖలో లంచగొండితనం, అవినీతిని అంతం చేయాలని వీరికి ఆదేశాలు ఇచ్చాడు. 1853 చార్టర్ చట్టం సివిల్ సర్వీస్ అధికారుల్ని నామినేట్ పద్ధతిలో, అంటే నియమించే పద్ధతిలో కాకుండా పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసే పద్ధతిని ఆరంభించారు. 1853 చార్టర్ చట్టం ప్రకారం 1858 విక్టోరియా మహారాణి ప్రకటన అనంతరం సివిల్ సర్వీస్ వ్యవస్థపై భారత రాజ్య కార్యదర్శి అధిపతి అయ్యాడు. భారతీయుల్ని సివిల్ సర్వీసులకి దూరంగా ఉంచారు. కార్న్వాలిస్ దృష్టిలో భారతీయులు సివిల్ సర్వీస్ ఉద్యోగానికి యోగ్యులు కారు. దీన్ని అందరూ కూడా వ్యతిరేకించారు. సైన్యం. భారత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ విజయాలకు మూల స్తంభంలా నిలిచింది భారతీయ సైనికులు. కానీ బ్రిటిష్ సైన్యంలో వీరికి అన్ని రకాల అవమానాలే ఎదురయ్యాయి. 1857 తిరుగుబాటుకు సైనికుల్లో వివిధ రూపాల్లో చెలరాగిన అసంతృప్తియే ముఖ్య కారణం అని చరిత్రకారుల అభిప్రాయం. 1748 నుండి సైన్యం నిర్ధారిత పద్ధతిలో పోషించబడింది. మద్రాసులో మొదటిసారిగా మేజర్ స్టింజర్ లారెన్స్ భారతీయ సైనికుల దళాన్ని ఏర్పాటు చేశాడు. బొంబాయి, బెంగాల్, మద్రాస్ పట్టణాల్లో సైనిక బెటాలియన్లు ఉండేవి. అవధ్, పంజాబ్లలో స్థానిక సైనిక శిబిరాలుండేవి. డల్హౌజీ కాలంలో భారతీయ సైనికుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం జరిగింది. సైన్యంలో భారతీయులకు ఉన్నత పదవులు లేవు. సుబేదార్ అతిపెద్ద హోదా. ఆంగ్ల విద్యా విధానం. విలియం బెంటింగ్. సంప్రదాయబద్ధమైన భారతీయ విద్యా విధానంలో లార్డ్ విలియం బెంటింగ్ సమూల మార్పుల్ని సూచించాడు.
1813 చార్టర్ చట్టం ప్రకారం 1,00,000 రూపాయలు అంటే 10,000 పౌండ్లని విద్యా వికాసానికి సంస్కరణలకి కేటాయించారు. లార్డ్ మెకాలే సూచనల ప్రకారం ఆంగ్ల విద్యా విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టారు. రాజా రామ్మోహన్ రాయ్ లాంటి భారతీయ విద్యావంతులు దీన్ని సమర్థించారు. 1835లో పర్షియన్ భాష స్థానంలో ఆంగ్లం అధికార భాషగా చట్టం చేశాడు విలియం బెంటింగ్. ప్రాంతీయ భాషలకు రక్షణ కొంతమేరకు కల్పించారు. డల్హౌజీ కాలంలో విద్యా విధానంలో అనేక మార్పుల్ని సూచించిన వుడ్స్ ప్రతిపాదనల ప్రకారం ప్రాంతీయ భాషలో విద్యా బోధన, స్త్రీ విద్యకు ప్రోత్సాహం కల్పించారు. పాఠశాల, కళాశాల, యూనివర్సిటీ స్థాయిల్లో బోధించాల్సిన అంశాల్ని, పద్ధతుల్ని, అవసరమైన శిక్షణా సంస్థల్ని, విధానాల్ని రూపొందించారు. మద్రాస్, బొంబాయి, కలకత్తాలో లండన్ నమూనాలో యూనివర్సిటీలను నెలకొల్పారు. ఈ రకమైన ఆంగ్ల విద్యను భారతీయులకు అందించడంలో బ్రిటిష్ వారి లక్ష్యం వారి పాలనకు అవసరమైన ఉద్యోగుల్ని తక్కువ జీతాలకు పొందడమే అని కొందరి వాదన. ఏది ఏమైనా ఆంగ్ల విద్య, పాశ్చాత్య విద్యా విధానం దేశంలో కొత్త సామాజిక వర్గాన్ని రూపొందించి దేశంలో రాజకీయ చైతన్యానికి దోహదం చేసింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.